వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో చిగురించిన స్వప్నం, కేసీఆర్ మెదడులో అంకురించిన మహానిర్మాణం, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నిర్మాణం. ఇది కూడా కేసీఆర్ రూపొందించిన ఆకృతిలో భాగమే. ప్రపంచ చరిత్రలో ఇలాంటి డ్యామ్ లేదంటూ కేసీఆర్ గతంలో అనేక సార్లు చెప్పారు. కానీ మేడిగడ్డ ఇప్పుడు గతకాలపు వైభవమేనా? మేడిగడ్డ అస్సలు నిలబడే అవకాశమే లేదా? మేడిగడ్డ కుప్పకూలిపోతుందా? మేడిగడ్డపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అధికారులు ఒక మధ్యంతర నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం మేడిగడ్డ ఇప్పుడు ఒక స్వప్నంగా మారబోతోంది. మేడిగడ్డకు భవిష్యత్తు లేదంటూ విజిలెన్స్ సంచలన నివేదికలు, మధ్యంతర నివేదికలు వెల్లడిస్తున్నాయి. రేపో మాపో ఈ నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. మేడిగడ్డ ప్రాజెక్టుపై గతం నుంచే, అంటే ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది. ఈ ప్రాజెక్టులో అనేక లోపాలు జరిగాయి, అవినీతి జరిగిందంటూ తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాళేశ్వరం లోపాలు బయటకు తీస్తాం, దోషులను శిక్షిస్తామంటూ గతంలో రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రకటించారు. అన్న విధంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మేడిగడ్డపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ వ్యవహారం మొత్తంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ప్రక్రియలో భాగంగా విజిలెన్స్ అధికారులను సర్వేకు పంపించారు, విజిలెన్స్ అధికారులను దర్యాప్తుకు పంపించారు. విజిలెన్స్ శాఖ మేడిగడ్డపై సంపూర్ణ దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగానే సంచలన విషయాలు బయటికి వచ్చాయి. నిజానికి గతంలో, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేడిగడ్డకు స్వల్పమైన పగుళ్లు వచ్చాయి. 2 పియర్స్ మాత్రమే దెబ్బతిన్నాయని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ విజిలెన్స్ విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. దెబ్బతిన్నాయి 2 పియర్స్లు మాత్రమే కాదు, మొత్తం 11 పియర్స్ దెబ్బతిన్నాయి. నిర్మాణం మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడైనా ఈ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని విజిలెన్స్ నివేదికలో చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ విజిలెన్స్ మధ్యంతర నివేదిక రేపో మాపో గవర్నమెంట్కు అందే అవకాశం ఉంది. ఈ నివేదిక తర్వాత గవర్నమెంట్ దీనిపై సపరేట్గా ఏదో చర్యలు తీసుకునే అవకాశం చాలా క్లియర్గా తెలుస్తోంది. అసలు మేడిగడ్డ ఒక పెద్ద అవినీతి కూపమని, దాదాపు 3,200 కోట్లు ప్రజాధనం ఇక్కడ దుర్వినియోగం అయ్యిందని, నిజానికి ఇది పెద్ద స్కామ్ అని, ఇక్కడ అంతా అవినీతి అని, అసలు ప్లానింగ్ డిజైనింగ్ అంతా గందరగోళంగా ఉందంటూ విజిలెన్స్ అధికారులు తమ మధ్యంతర నివేదికలో ప్రస్తావించారు. మొత్తానికి ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. ఏ ప్రమాణాలు పాటించకుండా, ఏమాత్రం పద్ధతులు తెలియకుండా కేసీఆర్ చెప్పినట్టుగానే ఇక్కడ నిర్మాణం జరిగినట్లు మధ్యంతర నివేదిక ద్వారా తెలుస్తోంది. అంటే మేడిగడ్డలో పియర్స్ 2 మాత్రమే దెబ్బతినలేదు, 11 పియర్స్ దెబ్బతిన్నాయి. దీన్ని బట్టి చూస్తే రేపు దీనికి గ్యారంటీ లేదు, మేడిగడ్డ నిలబడుతుందని గ్యారంటీ లేదంటూ విజిలెన్స్ అధికారులు చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో పాలు పంచుకున్న వారు, అంటే భాగస్వాములందరూ దోషులేనంటూ విజిలెన్స్ చాలా స్పష్టంగా చెప్పేసింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, ప్రజాధనం కొల్లగొట్టారు. అసలు నిర్మాణ సూత్రాలు పాటించకుండా, ఎలాంటి గైడ్లైన్స్ పాటించకుండా ఇష్టారీతిన మేడిగడ్డను కట్టారంటూ అందరినీ దోషులుగా నిలబెట్టాల్సిందంటూ విజిలెన్స్ అధికారులు తమ మధ్యంతర నివేదికలో చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. అంటే మేడిగడ్డ కేసీఆర్ కలల ప్రాజెక్టు. కేసీఆర్ చెప్పింది అక్కడ జరిగింది. కేసీఆర్ రూపొందించిన నమూనాతోనే అక్కడ ఆ నిర్మాణం కట్టారు. మరి కేసీఆర్ను కూడా ఈ విషయంలో దోషి చేసే అవకాశం చాలా క్లియర్ కట్గా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు ప్రకటించింది, ఈ నిర్మాణ ప్రక్రియ మొత్తంలో కేసీఆరే ప్రధాన నిందితుడు, అతన్ని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్న వేళ విజిలెన్స్ అధికారుల నివేదిక మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోబోతోంది? ఇది రాజకీయంగా కేసీఆర్కు తీవ్ర ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు.